దేవాని వాక్యం ద్వారా నీ పాటల ద్వారా మాతో మాట్లాడండి. నిజమైన దేవా, సత్యమైన దేవా, ఉన్నవాడా అనువాడా నా యేసయ్యా, నైనా మీరే నైనా అంతా చూసుకున్నామని దేవాని వాక్యం ద్వారా నీ పాటల ద్వారా మాతో మాట్లాడండి. మీరే నిజమైన దేవుడు అని తెలుసుకుంటాకు నైనా సహాయం చేయండి. మీరే భూమిని, ఆకాశములను, మనుషులను, దేవదూతలను చేసిన దేవుడవని తెలుసుకునే భాగ్యం నేను మాకందరికి నేను దయచేయమని, నీ వాక్యం ద్వారా నీ పాటల ద్వారా ఇప్పుడు మాట్లాడమని నజరుడైన యేసు నామంలో ప్రార్థించవచ్చు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మా సర్వాధికారివి నీవేనయ్యా, మేము వచ్చితిమి నీ సన్నిధికి. మా సర్వాధికారి నీవేనయ్యా, మేము వచ్చితిమి నీ సన్నిధికి. బహుబలహీనులం మమ్ము బలపరచుము, నీ హస్తములో మమ్ము దాచుము. బహుబలహీనులం మమ్ము బలపరచుము, నీ హస్తములో మమ్ము దాచుము. మా సర్వాధికారివి నీవేనయ్యా, మేము వచ్చితిమి నీ సన్నిధికి. శోధనలో నుండి విడిపించి దుర్గుణముల నుండి ఓదార్చి. శోధనలో నుండి విడిపించి దుర్ముఖములో నుండి ఓదార్చి. నీవు నన్ను తాకగా కలుగునయ్యా స్వస్థత. నీవు నన్ను తాకగా కలుగునయ్యా స్వస్థత. మా సర్వాధికారివి నీవేనయ్యా, మేము వచ్చితిమి నీ సన్నిధికి. ఈ లోకము నన్ను వెలివేసినా, నీ కృపతో నన్ను దాచుము. ఈ లోకము నన్ను వెలివేసినా, నీ కృపతో నన్ను దాచుము. నీ దాసుడను యేసయ్యా, నడుచుకొందును నిన్ను పోలి. నీ దాసుడను యేసయ్యా, నడుచుకొందును నిన్ను పోలి. మా సర్వాధికారివి నీవేనయ్యా, మేము వచ్చితిమి నీ సన్నిధికి. బహుబలహీనులం మమ్ము బలపరచుము, నీ హస్తములో మమ్ము దాచుము. మా సర్వాధికారివి నీవేనయ్యా, మేము వచ్చితిమి నీ సన్నిధికి.
జీవనాద జీవరాజా శ్రేష్టదాన కరుడా జీవనాద జీవరాజా శ్రేష్టదాన కరుడా మా వినుతుల నందుకొనుము మహిమ రూప దారుడా జీవనాద జీవరాజా శ్రేష్టదాన కరుడా ఎన్ని మేలో ఎంచి చూడా ఇలను ఎవరి శక్యము ఎన్ని మేలో ఎంచి చూడా ఇలను ఎవరి శక్యము అన్ని మేలు మరువకున్నా అధికమౌను సౌఖ్యము అన్ని మేలు మరువకున్నా అధికమౌను సౌఖ్యము జీవనాద జీవరాజా శ్రేష్టదాన కరుడా ఆపదలు మమ్మవరింప ఆదరించి నావుగా ఆపదలు మమ్మవరింప ఆదరించి నావుగా ఆపదలురా నిచ్చిమమ్ము ఆదుకొన్నావుగా జీవనాద జీవరాజా శ్రేష్టదాన కరుడా నీదు చిత్త మందు నాకు నిజ విశ్రాంతి కలుగుగా నీదు చిత్త మందు నాకు నిజ విశ్రాంతి కలుగుగా చేదుగాను నాప్పటికిని శ్రేష్టమైన దది ఏగా జీవనాద జీవరాజా శ్రేష్టదాన కరుడా నిన్న నేడు రేపు మాపు నీవేయుందు మందుము నిన్న నేడు రేపు మాపు నీవేయుందు మందుము పనుగాయి ఏటమమ్ము పదిలముగా గావుము జీవనాద జీవరాజా శ్రేష్టదాన కరుడా యుగయుగముల యందు నీకు
జరుగుచుండు సంస్తుతి యుగముల యందు నీకు నుండుచుండు సంస్తుతి జగమునందు పరమునందు జరుగుచుండు సన్నుతి జీవనాద జీవరాజా శ్రేష్టదాన కరుడా జీవనాద జీవరాజా శ్రేష్టదాన కరుడా మా వినుతుల నందుకొనుము మహిమారూప దారుడా. దేవా, ఇప్పుడు నీ వాక్యం ద్వారా నేను మాతో మాట్లాడు. అన్ని విధాలుగా మీరేనైనా నీ వాక్యం ద్వారా నేను మమ్మల్ని బలపరచు. నీ వాక్యంను ప్రేమించే భాగ్యం, శ్రేష్టమైన నీ మాటలను నైనా మేము మనసారా విని నీ వాక్యంనునైనా నీకు ఇష్టకరంగానైనా మేము జీవించేవారిగా ఉండుటకు నైనా సహాయం చేయండి. నైనా దైవం మాటలు దేవుని మాటలు అన్ని విధాలుగానైనా మా ప్రాణము మా దేహమునైనా నీ పాదముల దగ్గర పెట్టి మనసు పూర్తిగానైనా నీ అమూల్యమైన మాటలు వినుటకునైనా మాకందరికైనా సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కీర్తనలు 23వ కీర్తన చదువుతున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన ప్రాణమును బట్టి నీతి మార్గములో నన్ను, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచు ఉన్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని ఉంది కదా. దేవుడు మన కాపరిగా ఉంటే మనకు ఏ కష్టం కూడా రాదు. వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొనగలిగేంత శక్తి కూడా దేవుడు ఇస్తాడు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. పచ్చిక గల చోట అంటే మంచి చోట. ఒక నీటి కాలువ దగ్గర ఏ విధంగా అయితే ఒక మొక్క పచ్చగా ఉంటుందో, మంచి పచ్చదనంగా ఉంటుందో, ప్రశాంతమైన వాతావరణంలో మంచి చోట దేవుడు ఉంచుతాడంట. మనం ఉంచే విధానము మంచి చోట ఉంచుతాడంట దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. శాంతికరమైన జనముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతి ఇస్తాడు, ప్రశాంతత ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు దేవుడు. శాంతి. అదే శాంతి లేని చోట ఉంటే ఎలా ఉంటారు? చాలా బాధలు ఉంటాయి, చాలా వేదన ఉంటుంది, మనసుకు నెమ్మది ఉండదు కదా. అలాంటి టైంలో దేవుని దగ్గర ఉంటే శాంతి ఇస్తాడు. శాంతి ఉందంటే ఎంత ప్రశాంతంగా ఉంటారు. అదే ఒక బాధ ఉందంటే ఎంత వేదనతో ఉంటారు. అందుకే దేవుడు నేను మీకు శాంతినిస్తాను, శాంతికరమైన చోట మిమ్మల్ని ఉంచుతాను అని ఇక్కడ తెలియచేస్తున్నాను.
నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఆయన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించు. నీతి మార్గం అంటే మానవునికి ఎంతో అవసరం, మానవునికి ఎంతో మంచిది నీతి మార్గం. అది దైవ మార్గం. అదే దైవ మార్గంలో, నీతి మార్గంలో మానవుడు నడిస్తే ఎంత హాయిగా ఉంటుంది, ఎంత మంచిగా ఉంటుంది కదా. అదే చెప్తున్నాను, దేవుడు నీతి మార్గంలో నేను ఉంచుతాను, నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. మనం దేవుల్లో ఉన్నప్పుడు ఆయన మనని నడిపిస్తాడు నీతి మార్గంలో అని ఇక్కడ మనకు తెలియజేస్తుంది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు తోడు ఉన్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఏ కష్టం వచ్చినా, ఏ వేదన వచ్చినా, ఏ బాధ వచ్చినా దేవుడు తోడు ఉన్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగానే ఉండాలి. నీవు నాకు తోడయ్యుండు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. దేవుడు తోడై ఉంటాడు. దేవుని వేడుకుంటే, దేవునిలో ఉంటే దేవుడు తోడై ఉంటాడు. దేవుడు తోడుంటే ఏమైనా అపాయం వస్తుందా? రాదు. దేవుడు తోడుంటే అన్ని మేలే జరుగుతాయి. దేవుడు తోడుంటే అన్నీ సంతోషాలే. దేవుడు తోడుంటే నువ్వు మంచి మార్గంలోనే ఉంటావు, నీతి నిజాయితీగా ఉంటావు. కష్టం వచ్చినా ఏం పర్వాలేదు, దేవుడు తోడున్నాడు కాబట్టి ఏం బాధ లేదు. దాన్ని ఎదుర్కోగలవు. ఆయన దండము మనని ఆదరిస్తుందంట. 5వ వచనం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. శత్రువుల ఎదుట దేవుడు కాపాడుతాడు, భోజనం పెడతాడు. ఇంకా అట్లా వచ్చేసి అన్ని విధాలుగా ఆయన నీకు సహాయం చేస్తాడు. నువ్వు దేవుని పాదాల దగ్గర ఉంటే ఆయన అన్ని విధాలుగా నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఏ శత్రువు వచ్చినా, ఎవరు వచ్చినా నీవు మాత్రం సంతోషంగానే ఉంటావు, భోజనం చేస్తావు, ఆకలికొని ఉండవు. అది బాధలోనైనా, ఆహారంలోనైనా, ఏ విషయంలోనైనా కూడా దేవుడు అన్ని విధాలుగా సంతోషం ఇస్తాడు, అన్ని విధాలుగా నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. ఒకవేళ నిన్ను ఆశీర్వదించకపోయినా కూడా అది నీకు బుద్ధి చెప్పడానికే ఉంటుంది కొన్నిసార్లు, చాలాసార్లు కూడా. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనెతో, ఆయన ఆశీర్వాదంతో ఆయన అంటి ఉన్నాడు. గిన్నె నిండి పొర్లుచున్నది అంటే సంతోషం, నెమ్మది, ప్రశాంతత, ఆరోగ్యం. ఆ విధంగా దేవుడు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. నూనెతో ఆయన మన తల అంటుతాడు దేవుని చిత్తంలో ఉన్నప్పుడు, దేవుని మాట విన్నప్పుడు. మనం 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చును. కృపాక్షేమం, క్షేమం, కృప, దేవుని కృప వెంట ఉంటాడు దేవుడు. దేవుడు నీకు సహాయం చేస్తా అంటున్నాడు. నేను నిన్ను రక్షిస్తాను, నీకు సహాయం చేస్తా, నిన్ను అన్ని విధాలుగా నిన్ను
దీవించాలి, అన్ని విధాలుగా నీకు క్షేమం ఇవ్వాలి అని దేవుని కోరిక. దేవుని మాట వినాల. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదాన్ని. చిరకాలం యెహోవా మందిరంలో నివాసము చేయాలి. చిరకాలం, చిరకాలం అంటే ఎప్పుడును దేవుని మీదనే ఉండాలి. ఎప్పుడును ఆలోచనలు, ఎప్పుడును దేవుడు అనుకోవాలి. పని చేస్తున్నా దేవుడు అనుకోవాలా, పని చేయకపోయినప్పుడైనా దేవుడు అనుకోవాలి. ఖాళీ టైం దొరికినప్పుడు వాక్యం చదవాలి, ఖాళీ టైం దొరికినప్పుడు ప్రార్థించాలి, పని చేస్తున్నప్పుడు తలంచుకోవాలి, దేవుడు చూస్తున్నాడు, అన్ని విధాలుగా ఆయన నడిపిస్తున్నాడు నన్ను, ఈ సృష్టిని సమస్తమును ఆయన నడిపిస్తూ ఉన్నాడు అనని తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు, నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకేం దొరికెనని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయువారికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచూ ఉన్నాడు. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడు అబ్రహామునకి ఏం దొరికినని అందుము అని ఉంది ఇక్కడ. అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును కానీ అది దేవుని ఎదుట కలగదు. ఈ విధంగా ఉంది. లేఖనం ఏం చెప్తున్నది? అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని నమ్మినాడు అబ్రహాము, అది అతనికి నీతిగా ఎంచబడింది. పని చేయువానికి జీతం రుణమే కానీ దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలము లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచూ ఉన్నాడు. రోమా 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి? అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి?
ప్రతి విషయమందును అధికమే మొదటిది దేవోక్తులు యూదుల ప్రకారము చేయబడెను. 11వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. 20వ వచనంలో ఏలైనా ధర్మశాస్త్రం సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని బడడు. నీతిమంతుడిగా తీర్చబడడు. 24వ వచనంలో చూడండి, 3వ అధ్యాయము 24వ వచనం. అక్కడ కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. నీతిమంతులుగా ఉచితముగానే తీర్చబడుచున్నారు. క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా. ఆ విధంగా కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కాబట్టి శరీరం విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకేం దొరికినని అందుము కదా. ఇక్కడ చూడండి, ఆది కాండంలో 15వ అధ్యాయము 6వ వచనంలో అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. యెహోవాను నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడను. అపోస్తుల కార్యంలో ఏమంటారు? వారి హృదయములో విశ్వాసం వలన పవిత్రపరచబడతారని ఉంటుంది. అపోస్తుల కార్యంలో ఉంటుంది. శుద్ధి చేయబడతారు. సహోదరులు విశ్వాసంలో ఉండాలి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30 వచనం 31 వచనం. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయవలెనని అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి. చూడండి, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి. మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి. చూడండి, అపోస్తుల కార్యంలో కూడా చూడండి, 2వ అధ్యాయం 37వ వచనం. అపోస్తుల కార్యములు 2:37. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేం చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడగగా,
అడగగా ఇక్కడ అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 33వ వచనంలో రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. మరియు అతడు వారి ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. మరియు అతడు వారి ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాను. ఈ విధంగా నీతిమంతులు రోమీలకు రాసిన పత్రిక రోమీలు 3వ అధ్యాయము 9:28 వచ్చిన రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28 వచ్చిన కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచు ఉన్నారని ఎంచుచూ ఉన్నాము. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచూ ఉన్నాము. ఈ విధంగా 5:1 కాబట్టి విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. ఈ విధంగా ఉంటుంది. 6వ వచనం 6-7 ఏలయనగా మనం ఇంకాను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. మంచివారి కొరకు గలతీలు 2వ అధ్యాయం 15వ వచనం 2 కలిపి ఉన్నాయి. మనము జన్మం వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాగా క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడాడు కదా. చూడండి ఈ విధంగా ఉంది. మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాగా క్రీస్తునందలి విశ్వాసం వలనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా. చూద్దామంటుంది. రోమ
లూకాసు వార్త ఫస్ట్. లూకాసు వార్తలో సుంకరి పరిచయుడు ప్రార్థన చేశారు. సుంకరి పరిచయుడు. మనం దేవుణ్ణి వేడుకోవాలి, దేవుని వైపే చూడాలి. అక్కడ దేవుని వైపు చూడాలని మనకు అక్కడ తెలుస్తుంది. ఒకరిని నిందించరాదు, ఒకరి గురించి మాట్లాడరాదు. నువ్వు దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నువ్వే, మరొకరితో సంబంధం లేదు. మరొకరి గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి? దేవునికి. దేవునికి అన్నీ తెలుసు. వాళ్ళు తప్పు చేస్తున్నారో, మంచి చేసినారో, చెడు చేసినారో ఇతరుల గురించి అందరికి తెలుసు. అందరి గురించి ఆయనకు తెలుసు. మన గురించి అయినా దేవునికి తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చేసినవి కూడా చూస్తాడు. మంచి చేసినా చూస్తాడు, చెడు చేసినా దేవునికి తెలుసు. కాబట్టి దేవునితో మంచిగా ఉండి వేడుకో, దేవుని వేడుకో. నేను నన్ను క్షమించు, నా కర్మ, నా దోషం తీసివేయి, నన్ను కాపాడు, నీ పాదం పట్టుకుంటాను, నీ చిత్తంలో ఉంటాను, నేను నీకు ఇష్టకరంగా నేను మారుతాను, నువ్వు చెప్పిందే నేను చేస్తాను, నా సొంత ప్రయత్నాలతో నేను పోను అనని దేవుని వేడుకోవాలి. లూకాసు వార్తను సుంకరి పరిచయుడు గురించి మనం తెలుసుకుని ఆ విధంగా మనం మారాలి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. విశ్వసించిన ఎడల, విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయం మందు విశ్వాసం ఉంచిన ఎడల నీవు రక్షింపబడదువు. దేవుని మీద విశ్వాసం ఉంచాలి, రక్షింపబడతాం. ఆయననే కాపాడేది, ఆయననే రక్షించేది, ఆయననే పోషించేది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని పదాలు గట్టిగా పట్టుకొని జీవించాలి. దేవుడి వాక్యమును దీవించుగాక. ఆమేన్. ప్రార్థన. దేవానైనా విన్నటువంటి నీ మాటలు మా హృదయంలో బదిలించి మమ్మల్ని దీవించాలని ఆశించాను. నీ పాదం పట్టుకొని నీతి నిజాయితీ ఈ లోకంలో జీవించటం, నువ్వు మెచ్చుకునే జీవితం, నీకు నచ్చే జీవితం, నీకు నచ్చులాగున మేము ఉండటం అన్ని విధాలు మేము నిర్ణయం తీసుకొని నీ పాదమును గట్టిగా పట్టుకొని నీ వాక్యం మనసారా ధ్యానించి అన్ని విధాలు నీ వైపు చూస్తూ జీవించటం మాకు సహాయం చేయమని, మీరే చూడమని అన్ని విధాలు నీ పాదమును గట్టిగా పట్టుకుంటాం నేను మేము ఉండటం సహాయం చేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ యేసయ్య నామములో ప్రార్థించవచ్చు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడిన గాక. మాకు కావాల్సిన అందిన ఆహారం నేడు మాకు దయచు, మరణస్తులను క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించుము, మమ్మల్ని శోధన లేక కీడు నుంచి, దుష్టు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ యేసయ్య. యేసయ్య నామములో ప్రార్థించవచ్చు. ఆమేన్, 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 ఆమేన్. నా ఫోన్ నంబర్ 6304819565. అందరికీ మరణాత, మరణాత.